నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. H1B వీసాదారుల సోషల్ వెట్టింగ్ను మరిన్ని వీసాదారులకు విస్తరింపజేశారు. ఆన్లైన్ యాక్టివిటీని అమెరికా సర్కార్ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది. దీంతో అమెరికా సందర్శనకు వెళ్లే వారిపైన ఈ ప్రభావం పడింది. మై కంట్రీ మై రూల్స్ అంటోన్న ట్రంప్ అడుగు పెట్టాలంటే బహిర్గతం చేయాల్సిందే. మరిన్ని వీసాదారులకు సోషల్ వెట్టింగ్, జాతీయ భద్రతే ముఖ్యమంటోన్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఏకు మేకవుతున్నాడు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోజుకో వివాదాన్ని సృష్టిస్తున్నాడు. ఎవడైతే నాకేంటి, అంతా నేను చెప్పినట్లు వినాల్సిందే అంటున్నాడు. మై కంట్రీ మై రూల్స్, డోంట్ వైలేట్ అంటూ హెచ్చరిస్తున్నాడు. అమెరికాలో అడుగు పెట్టాలంటే అన్ని బహిర్గతం చేయాల్సిందేనని కండిషన్స్ పెడుతున్నాడు. గత ప్రెసిడెంట్లకు భిన్నంగా తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎవరైనా అగ్రరాజ్యానికి వెళ్లాలంటే వణికిపోయేలా చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు అమెరికాలో H1B వీసాదారులకు మాత్రమే సోషల్ వెట్టింగ్ అమలు చేశాడు. తాజాగా మిగిలిన వీసాదారులకు వర్తింపజేస్తున్నాడు. అమెరికాలో H1B వీసాదారులతో పాటు మరికొన్ని వీసాల దరఖాస్తుదారుల గుండెల్లో ట్రంప్ బాంబు పేల్చాడు. సోషల్ వెట్టింగ్ తప్పనిసరి చేస్తూ సవరించిన నిబంధనలు అమల్లోకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా యుఎస్ కాన్సులేట్లలో నిర్వహించే నిర్దిష్ట రకాల వలసేతర వీసాలకు ఈ కొత్త ప్రక్రియ వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఆయా వీసాదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. జాతీయ భద్రత పేరుతో గత ఏడాది ఈ నిబంధనను తీసుకొచ్చింది అమెరికా. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో H1B వంటి కొన్ని వీసాలకు సోషల్ మీడియా వెట్టింగ్ అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఆ నిబంధనలను మరిన్ని వీసా కేటగిరీల తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. విదేశాల్లోని యుఎస్ కాన్సులేట్లో నిర్వహించే నిర్దిష్ట రకాల వలసేతర వీసాలకు ఈ కొత్త ప్రక్రియ వర్తిస్తుందని వెల్లడించింది. ఇందులో డొమెస్టిక్ వర్కర్లకు ఇచ్చే A3, C3 తో పాటు G5, H3, H4, K, Q, R, S, T, U వీసాల దరఖాస్తుదారులను ఇక నుంచి సోషల్ వెట్టింగ్ చేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. జాతీయ భద్రత పేరుతో గత ఏడాది ఈ నిబంధనను అమెరికా తీసుకొచ్చింది. గత డిసెంబర్ నుంచి H1B, FMJ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి ఆన్లైన్ యాక్టివిటీని అమెరికా సర్కార్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. అమెరికా జాతీయ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా అమెరికాలోకి ప్రవేశానికి అనర్హులైన వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి క్షుణ్ణంగా పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఆయా వీసాదారులు తన సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అమెరికా అంచనా వేయనుంది. వీసాదారుల ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయడాన్ని సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సామాజిక మాధ్యమ ఖాతాల సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్ కు మార్చుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వారు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, వారి వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఉందా అన్న కోణంలో అధికారులు ఈ తనిఖీలు చేస్తారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ టెక్ కంపెనీల్లో విదేశీయులను తగ్గించాలనే ప్లాన్లో ఉన్నాడు. సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే H1B వీసాదారుల వేతనాలను పెంచేలా అమెరికా కార్మిక శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఇవి అమల్లోకొస్తే విదేశీ ఉద్యోగుల వార్షిక వేతనం $14,000 మేర పెరిగే అవకాశం ఉంది. అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు వేతనం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. ఈ కారణంగా చౌకగా లభించే ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని సుదీర్ఘంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్య అధికారులు తాజా ప్రతిపాదనలు తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ సంతకం తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకొచ్చే అవకాశాలున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు గ్రీన్ కార్డ్, తాత్కాలిక వీసాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 11% తగ్గింది. ఈ వీసాలు ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే అమెరికాలో నివసిస్తున్న పౌరుల కుటుంబ సభ్యులకు జారీ చేస్తున్నారు. ఈ తగ్గుదలలో పర్యాటక వీసాలను లెక్కలోకి తీసుకోలేదు. అయితే వాటి జారీ కూడా తగ్గినట్లు సమాచారం. ముఖ్యంగా భారత్, చైనా దేశాలకు చెందిన అభ్యర్థుల విషయంలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులకు జారీ చేసిన వీసాల సంఖ్య 2024తో పోల్చితే సుమారు 84,000 మేర తగ్గింది. అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగులు
నిరుద్యోగులు అమెరికాకు వెళ్లే సంఖ్య తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. విద్యార్థి వీసాల విషయానికొస్తే 2024 జనవరి నుంచి ఆగస్టు మధ్యకాలంలో అమెరికా ప్రభుత్వం 3.44 లక్షలకు పైగా వీసాలు జారీ చేసింది. అయితే 2025లో అదే కాలంలో ఈ సంఖ్య 2.38 లక్షలకు పడిపోయింది. అంటే లక్షకు పైగా వీసాలు తగ్గినట్టే. ఇది అమెరికాలో చదవాలని ఆశపడుతున్న విద్యార్థులకు పెద్ద షాక్ గా మారింది. అలాగే వ్యాపార, పర్యాటక వీసాలు కూడా తగ్గుముఖం పట్టాయి. 2025 తొలి 8 నెలల్లో ఇవి సుమారు 3.4% తగ్గి దాదాపు 2 లక్షల మేరకు పడిపోయాయి. అమెరికా సందర్శనకు వెళ్లే వారి సంఖ్యపై కూడా ఈ మార్పు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. కుటుంబ ప్రాధాన్య వీసాల్లో కూడా భారీ కోత విధించారు. అమెరికా పౌరుల పెద్ద పిల్లలు, సహోదరులకు ఇచ్చే ఈ వీసాలు 27% మేర తగ్గాయి. మొత్తం సంఖ్యలో చూస్తే 44,000కు పైగా వీసాలున్నాయి. ఇక సముద్ర, విమాన సిబ్బందికి ఇచ్చే వీసాలు కూడా తగ్గాయి. ఆ విభాగంలో సుమారు 30,876 వీసాలు తగ్గాయి. అలాగే సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలకు సంబంధించిన ఎక్సైజ్ వీసాలు కూడా 29,594 మేర తగ్గాయి. వీసా అనేది హక్కు కాదని, అది ఒక ప్రత్యేక అవకాశం మాత్రమేనని అమెరికా చెప్తోంది. నిర్ధారణ లేని విదేశీయులను అనుమతించడం ద్వారా అమెరికా భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని అంటోంది. గత ప్రభుత్వాలతో పోల్చితే ట్రంప్ విధానాలు మరింత కఠినంగా ఉన్నాయని వీసాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ట్రంప్ వీసా విధానాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలస విధానంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వీసాలను రద్దు చేస్తున్నారు. చిన్న నేరం చేసినా మెడపట్టి అమెరికా నుంచి గెంటేస్తున్నారు. వలసదారులు చట్టాలకు లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాల రద్దయిన 1,00,000 వీసాల్లో మెజారిటీ విద్యార్థులవే. H1B, H4 వీసాల ప్రొడెన్షియల్ రద్దు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన మాటలను అక్షరాలా అమలు చేస్తున్నారు. H1B వీసా దరఖాస్తుదారులపై గతేడాది వెట్టింగ్ ప్రారంభించింది అమెరికా. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో ఏమైనా అభ్యంతరకర పోస్టులు ఉన్నా, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్నా వీసా నిరాకరిస్తున్నారు. ఇప్పటికే వీసా ఉన్న వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా ట్రాక్ చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల్లో గుబులు రేపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. చిన్న తప్పు చేసినా కెరియర్ నాశనమవుతుందన్న భయం వారిలో నెలకొంది. H1B, H4, F, M, J వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా వెట్టింగ్కు వీలుగా తమ సామాజిక మాధ్యమాల సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్కు మార్చుకున్నారు. ఈ నిబంధనల కారణంగా ఇప్పటికే భారతీయులు సహా అనేక మంది H1B వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. అమెరికాలోకి ప్రవేశించి వారు అమెరికన్లకు హాని చెయ్యబోరని మేం నమ్మాలి. వారు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీన్ని జీర్ణించుకునే లోపే భారీ ఎత్తున H1B, H4 వీసాలను ప్రొడెన్షియల్ రద్దు చేసింది. వర్కింగ్ వీసాలు రద్దయినట్లు ప్రభావిత వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ పంపింది. ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధత నివాస హక్కును ప్రభావితం చెయ్యదు. కానీ తర్వాత వీసా అపాయింట్మెంట్ సమయంలో దీన్ని పరిగణలోకి తీసుకుని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానించిన సమయంలో విదేశాంగ శాఖ వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ప్రొడెన్షియల్ వీసా రివోకేషన్ గా పిలుస్తారు. అయితే ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో నివసించవచ్చు. కానీ ఒకసారి అమెరికా నుంచి బయటికి వెళ్తే వీసా గడువు ఉన్నప్పటికీ మళ్లీ అగ్రరాజ్యంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్ చెల్లుబాటు కాదు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాది కాలంలోనే ఏకంగా 1,00,000కు పైగా వీసాలను రద్దు చేశారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన వారిని, నేర చరిత్ర ఉన్నవారిని ఏరిపారేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వలసేతర వీసాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస, చోరీ కేసుల నుంచే మద్యం తాగి వాహనం నడపటం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాల రద్దుకు చర్యలు తీసుకున్నారు. అలాగే H1B వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ఇన్ పేజీలు, రెజ్యూమ్లను సమీక్షించాలని దౌత్యవేత్తలకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. గతేడాది 85,000 వీసాలు రద్దయ్యాయి. అమెరికా పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ వీసాల రద్దు కారణంగా 8,000 మంది విద్యార్థులపై ప్రభావం పడింది. రద్దయిన 1,00,000 వీసాల్లో విద్యార్థులవే వేల సంఖ్యలో ఉండటం ఆందోళనకరంగా ఉంది. మొత్తం రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 స్టూడెంట్స్ వీసాలు ఉన్నాయి. అలాగే 2,500 స్పెషలైజ్డ్ వీసాలు ఉన్నాయి. వీరందరూ ఏదో ఒక సందర్భంలో అమెరికా భద్రతా బలగాలతో గొడవ పడిన వారే లేదా నేరపూరిత చర్యల్లో భాగస్వాములైన వారే. ఎందుకింత భారీగా వీసాలు రద్దు చేస్తున్నారు అని దానిపై స్పష్టత ఇచ్చారు. ప్రధానంగా 4 తప్పులు చేసిన వారిపై వేటు పడింది. వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే అక్రమంగా ఉండటం,
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికిపోవడం, ఇతరులపై భౌతిక దాడులకు పాల్పడటం, షాపుల్లో చోరీలు లేదా ఇతర దొంగతనాలు చేయటం లాంటివి కారణాలుగా చెబుతున్నారు. దేశ భద్రత ముఖ్యమంటున్న అమెరికా దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి దుర్మార్గులను దేశం నుంచి తరిమి కొడతామని హెచ్చరించింది. వీసా రద్దు, డిపోర్టేషన్ అనేవి దేశ రక్షణ కోసం వాడుతున్న ఆయుధాలని స్పష్టం చేసింది. వలసదారులు ఖచ్చితంగా చట్టాలకు లోబడి ఉండాల్సిందేనని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. అమెరికా వీసా రెన్యువల్ చేయాలి అనుకునే వారికి షాక్ ఇచ్చింది. వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసింది. ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేస్తున్నారు. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో కొత్త రూల్స్ ను అమలు చేస్తోంది. కొత్త నిబంధనలతో H1B సహా B1, B2 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడింది. వీసా రెన్యువల్ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనల మార్పులతో భారతీయ దరఖాస్తుదారులకు వీసా రెన్యువల్ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో B1, B2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం 2 ఏళ్ల పాటు ఆగాల్సి వస్తోంది. ఇప్పుడు మరింత ఎక్కువ మంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసాల జారీ ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. డ్రాప్ బాక్స్ పై ఆధారపడుతున్న బిజినెస్ ట్రావెలర్స్, వృత్తి నిపుణులు వీసాల పునరుద్ధరణకు ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలోని ప్రఖ్యాత టెక్, ఐటీ కంపెనీల్లో వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. దీనికి కారణం H1B వీసాలే. ఈ వీసాల జారీ నిబంధనలను డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేశారు. మొన్నటి వరకు H1B వీసా ఫీజు 1 లక్ష నుంచి 6 లక్షల వరకు మధ్య ఉండేది. దీన్ని ఏకంగా 88 లక్షలకు పెంచేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో టెక్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో అసలు H1B వీసా పొందుతున్న టాప్ కంపెనీలేవి? అందులో భారతీయ కంపెనీలు ఏమున్నాయి? అమెరికా టెక్ కంపెనీలకే అత్యధిక H1B వీసాలు. అమెరికా ఏటా 85,000 H1B వీసాల లాటరీ. అధిక నైపుణ్యం ఉన్న వారికి 20,000 వీసాలు. H1B వీసాల్లో 32% విదేశీ ఐటీ నిపుణులకే. H1B వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. దీనిని అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తీసుకొచ్చారు. H1B వీసా విధానం ద్వారా గణనీయంగా లబ్ధి పొందుతున్నది అమెరికా కంపెనీలే. 2024-25 ఆర్థిక ఏడాదికి అమెరికా జారీ చేసిన H1B వీసాల్లో అత్యధికం అమెరికా టెక్ కంపెనీలే దక్కించుకున్నాయి. అత్యధికంగా అమెజాన్ సంస్థ H1B వీసాల ద్వారా 10,044 మందిని నియమించుకుంది. భారత దిగ్గజ ఐటీ కంపెనీ TCS 5,505 మందిని నియమించుకుంది. మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123, యాపిల్ 4,202, గూగుల్ 4,181 విదేశీ ఉద్యోగులను నియమించుకున్నాయి. ఈ జాబితాలో ఇండియా కంపెనీలో 4 మాత్రమే ఉన్నాయి. డెలైట్ 2,353, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా 951 మందిని తీసుకున్నాయి. 2025-26 ఆర్థిక ఏడాదికి సరిపడా H1B వీసా దరఖాస్తులు వచ్చినట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. అయితే వీటిపై నూతన విధానం ప్రకారం ఫీజు వసూలు చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అమెరికా ఏటా 85,000 H1B వీసాలను లాటరీ ద్వారా జారీ చేస్తుంది. అందులో 20,000 వీసాలను మాత్రం అధిక నైపుణ్యం ఉన్నవారికి కేటాయిస్తున్నారు. భారతీయ టెకీలు, ఐటీ నిపుణులకు అమెరికా జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చక్కటి స్కిల్, టైం మేనేజ్మెంట్, కష్టపడే తత్వం, క్రియేటివిటీ, టీంతో కలిసి పనిచేసే తత్వం వంటి అంశాలు భారతీయ టెక్ నిపుణులకు అగ్రరాజ్యంలో అరుదైన గుర్తింపును సాధించి పెడుతున్నాయి. అందుకే ఏటా ఎంతో మంది భారతీయ టెకీలను అమెరికా దిగ్గజ కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. అమెరికాకు వచ్చేందుకు వారికి H1B వీసాలను జారీ చేస్తున్నాయి. TCS, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో లాంటి భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అవి కూడా భారతీయులను రిక్రూట్ చేసుకున్నాక H1B వీసాలను జారీ చేస్తున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో ఒక H1B వీసా ఫీజు సగటున 14 రెట్లు పెరిగిపోయింది. ఇప్పటివరకు H1B వీసా ఫీజు 1 లక్ష నుంచి 6 లక్షల మధ్య ఉండేది. ఇకపై ఇందుకోసం ఐటీ కంపెనీలు ఏకంగా 88 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా H1B వీసాల జారీలో అమెరికాలోని ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కీలకమైన టెక్, ఐటీ విభాగాల నిపుణుల రిక్రూట్మెంట్ కోసమే వీటిని జారీ చేసే ఛాన్స్ ఉంది. ఫలితంగా భారత్లోని ఐటీ కంపెనీలకు అమెరికాలో అవకాశాలు తగ్గాయి. 88 లక్షల H1B వీసా ఫీజు నిబంధన గత ఏడాది సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చింది. ఏడాది పాటు మాత్రమే ఈ నిబంధన ఉండనుంది. రాబోయే ఏడాది వ్యవధి ఈ వీసాలు కోరుకునే వారికి జారీ చేసే ఐటీ కంపెనీలకు
పరీక్షాకాలంగా నిలవనుంది. 2000-2019 మధ్య అమెరికాలోని స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం విభాగాల్లో పనిచేసే విదేశీ నిపుణుల సంఖ్య 12 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగింది. అయితే ఇదే వ్యవధిలో మొత్తం స్టెమ్ విభాగంలో కంపెనీల్లో ఉద్యోగిత కేవలం 44.5% పెరిగింది. ఈ 4 విభాగాల్లోని అమెరికా కంపెనీలు ఏటా జారీ చేస్తున్న H-1B వీసాల సంఖ్య భారీగా ఉంది. అవి స్థానిక అమెరికన్లకు కల్పిస్తున్న ఉద్యోగాల సంఖ్య స్వల్పంగానే ఉంది. దీన్ని ట్రంప్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. తక్కువ శాలరీలకు పనిచేసే విదేశీ టెక్ నిపుణుల భర్తీకి H-1B వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. దీనివల్ల అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని ట్రంప్ అంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు వీసా ఫీజును గణనీయంగా పెంచారు. ఇక కంప్యూటర్, గణితంతో ముడిపడిన సర్వీసులు అందించే అమెరికా కంపెనీల్లో 2000 సంవత్సరం నాటికి 17.7% మంది విదేశీ నిపుణులు ఉండేవారు. 2019 నాటికి వీరి సంఖ్య సైతం 26.1% పెరిగింది. అంటే ఈ విభాగాల్లో విదేశీ నిపుణుల భర్తీకే అమెరికా కంపెనీలు పెద్దపీట వేశాయి. 2003లో అమెరికా జారీ చేసిన H-1B వీసాల్లో 32% విదేశీ ఐటీ నిపుణులకు దక్కాయి. గత 5 ఆర్థిక సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే H-1B వీసాలు పొందిన విదేశీయుల్లో సగటున 65% మందికి పైగా ఐటీ నిపుణులే ఉన్నారు. అమెరికాలోని పలు ఐటీ, టెక్ కంపెనీలు అవుట్సోర్సింగ్ ద్వారా వ్యవస్థలను నడుపుతున్నాయి. విదేశీ నిపుణుల రిక్రూట్మెంట్ కూడా అవుట్సోర్సింగ్ ద్వారానే చేసుకుంటున్నాయి. H-1B వీసాల జారీ వల్ల ఇలాంటి కంపెనీలు ఆర్థిక వనరులను చాలా వరకు ఆదా చేసుకుంటూ ఉంటాయి. H-1B వీసా ద్వారా ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీ ఉద్యోగంలో చేరడానికి విదేశీ టెక్ నిపుణులు తమ శాలరీలను 36% దాకా తగ్గించుకునేందుకు రెడీ అవుతున్నట్లు ఓ అధ్యయనంలో గుర్తించారు. దీన్ని ట్రంప్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ఈ విధంగా తక్కువ శాలరీలకు వస్తున్న విదేశీ టెక్ నిపుణుల కోసం అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించారని పలుమార్లు ట్రంప్ మండిపడ్డారు. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 5,000కు పైగా H-1B వర్కర్లను రిక్రూట్ చేసుకుంది. ఇదే సమయంలో అది పలు విడతల్లో 15,000 మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. 2025లోనే అమెరికాలోని ఓ ఐటీ కంపెనీ 1,700 H-1B వర్కర్లను భర్తీ చేసుకుంది. ఈ కంపెనీ జూలైలో ఒరేగాన్లో ఏకంగా 2,400 మంది అమెరికన్ వర్కర్లను తప్పించింది. 2022 నుంచి 2025 వరకు మరో ఐటీ కంపెనీ ఏకంగా 27,000 మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ 3 ఏళ్లలో ఇది ఏకంగా 25,000 H-1B వీసాలను జారీ చేసింది. మరో అమెరికా కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,000 మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తప్పించింది. ఇదే సమయంలో అది 1,100 H-1B వీసాలను జారీ చేసింది.